మహాగణుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన ప్రియులందరికీ పెద్దలకును సేవకులకును ప్రేమపూర్వక వందనాలు. ఈ దినం ప్రభుదినం కనుక స్తుతులు చెల్లించి తర్వాత మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేరేపించబడిన వారు చెల్లించాలని మనం చేస్తుంటాం. మా స్తుతులకు పాత్రుడా యేసయ్య, నీ ఘనమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన దినులన్నీ తండ్రి, రేయనక పగలనక తండ్రి మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, ఇదిగో నాయన ఉదయకాల సమయంలో నాయన వేకువజామున లేచి పరిశుద్ధ దినంలో నీ పాదంలో తండ్రి నీ సన్నిధిలో చేరి నేను స్తుతించుటకు మయపరచుకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ విధంగా తండ్రి నాయన మేమంతా నాయన ఏ పాటి వారము ఎక్కడి వారము తండ్రి అందరినీ కూడా తండ్రి నాయన ఇదిగో తండ్రి ఒక చోట నాయన చేరుకొని ప్రభా ఇదిగో తండ్రి మేమందరం కూడా తండ్రి ఇదిగో నాయన ఈ విధంగా నాయన ప్రతి దినం కూడా తండ్రి మేము స్తుతించి మయపరిచే భాగ్యాన్ని నాయన మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ఈ విధంగా నాయన మేము తండ్రి ఇలాగే తండ్రి మేము నాయన మీరు వచ్చేంత వరకు తండ్రి ఇదిగో నాయన మీరు అక్కడి కొరకు మేము సిద్ధపడు చేస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ఈ విధంగా నాయన మేము తండ్రి యోగ్యత అర్హత లేని మమ్మల్ని తండ్రి ప్రేమించిన ఆయన మీ కుమారులుగా మీ కుమార్తెలు చేసుకున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన మా కొరకు నాయన పరలోకం నుండి నాయన ఎప్పుడు ఎల్లప్పుడు కూడా తండ్రి పరిశుద్ధులతో తండ్రి 24 పెద్దలతో నాయన కేరుబులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న మీరు తండ్రి మిమ్మల్ని మీరు తగ్గించుకొని నాయన దేవుని పొందరించి మానవునిగా నాయన ఈ లోకానికి వచ్చి అనేక బాధలు నిందలు శ్రమలు మా కొరకు మీరు పొందినారు తండ్రి. మీరు పొందిన దెబ్బలతో మా స్వస్థలు ఇచ్చినారు తండ్రి. మీరు కార్చిన విలువైన అమూల్యమైన రక్తంతో మా ప్రతి పాపములు గడి మమ్మల్ని పవిత్రులు చేసినారు తండ్రి. అందరూ వచ్చి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు నాయన మహోన్నతుడు మహారాజు దేవతలందరిపైన తండ్రి మహారాజు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఇంతగానో మా కొరకు చేసిన ఈ బలియాగం ఈ త్యాగంకు మేము ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చుకోలేను ప్రభా. ఇదిగో తండ్రి ఉచితంగా ఇచ్చిన ఈ రక్షణ పాత్రలు చేత పట్టుకొని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తునామములో స్తుతులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తుతులు చెల్లించిన శేఖర్ బాబన్నకు జూమ్ కార్యక్రమం ద్వారా వందనాలు చెల్లిస్తున్నామన్నా. వందనాలనా. మనకి ఇప్పుడు పాట పాడటానికి మధ్యమాన్ చంద్రన్న గారు స్తుతి కీర్తన 2 వచనాలు పల్లవి పాడి మనల్ని ప్రభుని ఆనందింపజేద్దాం. అన్న వందనాలు అన్న. అతి శ్రేష్టము నీ నామము, శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టము నీ నామము, శ్రేష్టమైన చక్కని మార్గమును, శ్రేష్టమైన భక్తి మార్గమును, శ్రేష్టమైన చక్కని మార్గమును, శ్రేష్టమైన భక్తి మార్గమును, శ్రేష్టమైన నిత్య స్వాస్థ్యమును, దుష్టులమైన మాకొసెదావు, శ్రేష్టమైన నిత్య స్వాస్థ్యమును, దుష్టులమైన మాకొసెదావు, దుష్టులమైన మాకొసెగావు, శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టము నీ నామము, శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టము నీ నామము, శ్రేష్టమైన ప్రతి ఈవిని, శ్రేష్టమైన నిబంధనను,
శ్రేష్టమైన ప్రతి ఈవిని, శ్రేష్టమైన నిబంధనను, శ్రేష్టమైన జీవవాక్యమును, శ్రేష్టమైన దేశమును ఇచ్చావు, శ్రేష్టమైన జీవవాక్యమును, శ్రేష్టమైన దేశమును ఇచ్చావు, శ్రేష్టమైన దేశమును ఇచ్చావు, శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టము నీ నామము, శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టము నీ నామము, శ్రేష్టమైన గీతాలతో కోట్ల కొలది స్తుతులను పాడెదం, శ్రేష్టమైన గీతాలతో కోట్ల కొలది స్తుతులను పాడెదం, శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టము నీ నామము, శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టము నీ నామము. అందరికి వందనాలయ్యా. చక్కని కీర్తన పాడి ప్రభును మహిమపరిచిన చంద్రన్న గారికి ప్రభు పేరట వందనాలన్న. వందనాలయ్యా. ఇప్పుడు మన మధ్యలో మానుకొండ ప్రకాష్ అన్న ఉన్నాడు. ఆరాధన తలంపులు 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు అందించి మనల్ని ఆరాధనకు సిద్ధపరుస్తారు. అన్న వందనాలన్న ప్రకాష్ అన్న. వందనాలన్నా. 10 నిమిషాలు మీరు ఆరాధన తలంపులు అందించండి అన్న. ఓకే అన్న, ఓకే. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో చేరవచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలం ఈ రీతిగా ప్రభు సన్నిధిలో వేకుని లేచి మనందరం ప్రభు సన్నిధిని అనుభవించడానికి ప్రభు చూపిన కృపకై ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ఆ చూద్దాం, చూడండి, మనం ఆరాధన తలంపును ఉదయకాలం కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనాన్ని చదువుతాం. చూడండి, వచనం 15 నుంచి చదువుతాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలాగనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడిన, సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టియు సృజింపబడిన. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. మంచిది. మనం చదువుకున్న లేఖన భాగంలో నుంచి మన ఆరాధన కొరకు మనం ఒక చిన్న ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు, ముందుగా మనం ఆరాధిస్తున్న ఆయన ఎవరు అనే ఆలోచన మనకు ఉండాలి. ఆరాధకుని మనసులో మనం ఆరాధిస్తున్న ఆయన మన కేంద్ర బిందువు అయి ఉండాలి. మనం ఎక్కడి నుంచి చూసినా మన ప్రభువు మనకు కేంద్ర బిందువుగా కనిపించాలి. అయితే ఆయన ఎవరు అంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన సర్వసృష్టికి ఏమన్నాడు? ఆది సంభూతుడు అన్నాడు. ఉదయకాలం మనం ఆరాధనలో జ్ఞాపకం చేసుకునేది ఏంటి అంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఆది సంభూతుడు అన్నాడు. మళ్ళా 17వ వచనం చివరిలో ఈ ఆది సంభూతుడు ఎవరు అంటే ఆయన ఆధారభూతుడు. అది
మన ఆరాధనలో మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే మన ప్రభు ఎవరు? మన ప్రభు ఎవరు అంటే ఆయన ఆది సంభూతుడు, ఆయన ఆధారభూతుడు. అంటే ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి అన్నాడు. ఇక్కడ ఆరాధిస్తున్న మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన ద్వారా, ఆయన యందు, ఆయన బట్టి. అంటే మానవుని ద్వారా ఏది కలగలేదు. ఉదయకాలం మన ఆరాధనలో మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే మనిషి మానవుని ద్వారా ఏది జరగదు, ఏది కలగదు అని మనకు అర్థం కావాలి. ఆయన ద్వారా, ఆయన ద్వారా ఏంటివి? అవి దృశ్యములైనా అదృశ్యములైనా ఆయన ద్వారానే. అవి ప్రభుత్వములైనా సింహాసనములైనా ఆయన ద్వారానే. సృజించబడినవైన ఆయన ద్వారానే, ఆయనను బట్టి. కాబట్టి ఆయన ఎవరు? ఆయన సమస్తానికి ఆధారం. అదే కాలంలో మన రక్షణకు ఆధారం, మన ఆరాధనకు ఆధారం, మన స్థుతికి ఆధారం. అదే కాలం మన ప్రభువుని మనం ఆరాధిస్తూ ఉంటుండగా ఆయన మన ఆరాధనలో ఆధారభూతుడు. అది ప్రభువా మీరెవరు, 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 మీరెవరు అంటే ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు ఆది సంభూతుడు, ఆధారభూతుడు. ఆయన యందు సమస్తం జరిగాయి, ఆయన ద్వారా జరిగాయి, ఆయన బట్టి జరిగాయి. అంటే ఆయన లేకుండా ఏది జరగలేదు. భూప్రపంచములో, సర్వలోకములో ప్రభువు లేకుండా, దేవుడు లేకుండా, ఆయన లేకుండా, మన ఆరాధికుడు లేకుండా ఏది జరగలేదు. అదే కాలం ఆరాధిస్తున్న వ్యక్తి మనస్సు దేని చేత తృప్తి చెందాలి అంటే ఆయన ద్వారా అనే మాటలో మనకు తృప్తి దొరకాలి. ఆయనను బట్టి అనే మాటలో మన స్థుతి పెళ్ళగిల్లి రావాలి. ఆయన యందు అనే మాటలో మన ఆరాధనలో ఆనందాన్ని వెతుక్కోవాలి. ప్రభువా నీవే, నీవే, నీవే. ఆరాధిస్తూ ఉండగా ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని మనం చూడగలుగుతున్నాం. అయితే ఆయన మన కొరకు ఏం చేశాడు? ఆయన ఎవరు అంటే ఆయనే, ఆయనే ఆది సంభూతుడు, ఆయనే ఆధారభూతుడు. ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి. అంతే. నీవైనా నేనైనా మన ఆరాధన కూడా ఆయన బట్టి, మన స్థుతి కూడా ఆయన బట్టి, మన స్తోత్రం కూడా ఆయన బట్టి. ఉదయ కాలం మన ఆరాధన కూడా ఆయనను బట్టి. అంతే. ఆయనను బట్టి, ఆయన కార్యం ద్వారా. అంతే, మరొకటి కాదు. చూద్దాం, చూడండి. ఆయన మన కొరకు, ఈ ఆధారభూతుడు మన కొరకు ఏం చేశాడంటే ఆ ఒక మాట చదువుదాం, చూడండి. 19వ వచనం. శిలువ రక్తము చేత ఆయన మనల్ని ఏం చేశాడు? సంధి చేశాడు అన్నాడు. సంధి చేశాడు. సంధి చే సంధి చేసిన వాడు ఈయన. మనకు సమాధానం ఇచ్చిన వాడు ఈయన. అసలు ఈయన ఎవరు? ఈయన ఆది సంభూతుడు. ఈయన అదృశ్య దేవుని స్వరూపం. ఈయన ఆధారభూతుడు. ఇలా చెప్తా, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో ఆయన తల్లి లేనివాడు, ఆయన తండ్రి లేనివాడు, ఆయన వంశావళియే లేనివాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసు క్రీస్తు జనన విధమెట్లనగా అన్నాడు. అంటే యేసు క్రీస్తుకు ఒక విధానాన్ని ఏర్పరచుకున్నాడు. ఆయన జన్మించడానికి ఒక విధానాన్ని, ఒక క్రమాన్ని ఏర్పరచుకున్నాడు. వాస్తవానికి ఆయనకు తల్లి లేదు, ఆయనకు తండ్రి లేడు, ఆయనకు వంశావళియే లేదు. కానీ ఆయన తల్లిని ఏర్పాటు చేసుకున్నాడు, తండ్రిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మానవుని కొరకు వంశావళిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి ఆధారభూతుడు, ఆది సంభూతుడు. ఎంత అద్భుతం కదా! శిలువ రక్తము చేత సంధి చేసిన దేవుడు. తండ్రితో మానవునికి సరైన విధానం లేనప్పుడు కుమారుడు మన కొరకు సంధి చేశాడు. ఈయన తండ్రి లేదు, తల్లి లేదు. అంత మాత్రమే కాదు, ఈయనకు వంశావళియే లేదు. కానీ మానవుని కొరకు ఆయన వంశావళిని ఏర్పాటు చేసుకున్నాడు.
తల్లిని ఏర్పాటు చేసుకున్నాడు, తండ్రిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన ఒకరి చేత చేయబడినవాడు కాదు, ఒకరి చేత నిర్మించబడిన వాడు కాదు. ఈయన స్వయంభవుడు. ఆయన ద్వారా అనే మాటలో మనం అది అర్థం చేసుకోవాలి. ఆయనను బట్టి అనే మాటలో మనం అది అర్థం చేసుకోవాలి. ఆయన యందు అనే మాటలో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అంతే. ఆయన స్వయంభవుడు. స్వయంభవుడైన దేవుడు మానవుని కొరకు, మానవుని తండ్రితో సమాధానపరచడం కొరకు, సంధి చేయటం కొరకు ఆయన ఈ లోకానికి తల్లిని ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు? అదృశ్య దేవుని స్వరూపి, ఆది సంభూతుడు, ఆధారభూతుడు. ఆయన తల్లిని ఏర్పాటు, ఆయన తండ్రిని ఏర్పాటు, ఆయన వంశావళిని ఏర్పాటు. వంశావళి లేనివాడు వంశావళిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత అద్భుతమైన సంగతి! మన ఆరాధనలో మన ప్రభు మన కొరకు, మనల్ని సంధి చేయటం కొరకు ఆయన ఎలాగూ తను తాను ఏర్పాటు చేసుకున్నాడో మనకు అర్థమవుతుంది కదా. చూడండి ఇంకా ఏమన్నాడు అంటే, ఆయన ద్వారా సమస్తమునవి భూలోకమందు ఉన్నవి కానీ పరలోకమందు ఉన్నవి వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలి. అది హిస్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఆయనతో సమాధానపరుచుకోవాలి. ఇప్పుడు చూడండి 22వ వచనం, లేదా 23వ వచనం, 22వ వచనం ఆఖరి మాట. ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను అని. ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరుచుకోవాలని ఆయనకి ఇష్టం. ఇప్పుడు ఏం చేయబడ్డాం? ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను అనే మాట. మన ఆరాధనలో అత్యంత ఆనందాన్ని కలిగించేది ఏంటో తెలుసా? ఆయన ఇష్టాన్ని ఆయన నెరవేర్చాడు. ఏంటి అంటే సమాధాన పరుచుకోని వాళ్ళని ఆయనకు అభిష్టం. ఆయన ఇక్కడ చూస్తే మిమ్మల్ని సమాధానపరిచాను. ఇది కూడా ఎలా జరిగింది? ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన యందు మాత్రమే ఇది జరిగింది. మన ఆరాధనలో ఆయన లేకుండా లేదు, మన స్తుతిలో ఆయన లేకుండా లేదు, మన స్తోత్రములో ఆయన లేకుండా లేదు. మన ఆరాధన ఆయనను బట్టి, మన స్థుతి ఆయనను బట్టి, స్తోత్రం ఆయనను బట్టి, ఆయన ద్వారా అన్నాడు. అయితే ఆయనే కానీ మనం ఎవరిని సమాధానపరుచుకోవడానికి ఇష్టపడ్డాడు? ఎవరిని ఆయన సమాధానపరిచాడు అంటే అక్కడే చూడండి. అక్కడే చూద్దాం. 21వ వచనం 21. మరియు గత కాలమందు దేవునికి దూరస్తు ఎవరిని ఆయన సమాధానపరిచాడు? ఎవరి కొరకు తల్లిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరి కొరకు తండ్రిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరి కొరకు వంశావళిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరి కొరకు ఆయన అదృశ్య దేవుని స్వరూపమై ఉండి, ఆది సంభూతుడై ఉండి, ఆధారభూతుడై ఉండి మన కొరకు సంధి చేశాడు. ఎవరి కొరకు అంటే మరియు గతకాలమందు దేవునికి దూరస్తు. అది మన ఆరాధనలో మనం ఎవరిమి? ఒకప్పుడు దేవునికి దూరస్తులం అన్నాడు. ఇంకా చూడండి. మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును అన్నాడు. అంతే. దుష్క్రియలు కలిగిన వారిని, దేవుని పట్ల విరోధ భావం కలిగిన వారిని. అంతే. సమయాన్ని బట్టి నేను వివరించట్లేదు, కానీ దేవునికి దూరస్తులమైన విరోధ భావం కలిగిన మనలను, అంత మాత్రమే కాదు, మనలను తన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన రక్త మాంసమైన దేహమందు మరణము వలన అన్నాడు. అది ఆయన మన కొరకు మరణించాడు. ఆయన ద్వారా జరిగిందంతే. మన కొరకు ఆయన మరణించాడు. మనం ఎవరమి? మనం విరోధులం, మనం దూరస్తులం, మన విరోధ భావం కలిగిన వారు. అలాంటి మన కొరకు మనల్ని పరిశుద్ధులుగా చేయాలి, నిర్దోషులుగా చేయాలి, నిరపరాధులుగా చేయాలి. ఎలాంటి అపరాధం మన జీవితంలో కనపడకూడదు, ఎలాంటి దోషం మానవుని మీద ఆరోపించబడకూడదు. పాపం వీరిలో నుంచి పోవడం కొరకు పరిశుద్ధుడైన ఆయన, దేవుని స్వరూపి అయిన ఆయన
అంత మాత్రమే కాదు, ఆది సంభూతుడు ఆధారభూతుడు అయిన ఆయన సమస్తము ఆయన యందు ఆయన ద్వారా ఆయనను బట్టి జరుగుతున్నటువంటి ఆ దేవుడు మన కొరకు శరీరమును ధరించుకున్నాడు, మన కొరకు రక్తమాంసములను ధరించుకున్నాడు, మన కొరకు ఆయన మరణములకు వెళ్ళాడు, మనకు ప్రతిగా శిక్షలు తీసుకున్నాడు, ఆయన మన పక్షమందు మరణించాడు, మన విషయమై మరణించాడు, మన కొరకు మరణించాడు, ఆ కల్వరి శిలువకు ఆయన వెళ్ళాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన మరణము ద్వారా మనల్ని సమాధానపరిచాను, అంతే. ఆయన కార్యం అంతే, ఆయన కార్యం. మన ఆరాధనలో మనకు అర్థం కావాల్సింది ఆయన ఆయన కార్యం అర్థం కావాలి, ఆయన ఎవరో అర్థం కావాలి, ఎలాంటి వారి కొరకు ఆయన మరణమయ్యాడో మనకు అర్థం కావాలి. ఇప్పుడు ప్రభు మనల్ని మిమ్మును సమాధానపరిచను, ఆయన సంధి చేశాడు. తండ్రి, నేను నీతో ఏకమయునులాగన మనం ఒకరితో ఒకరు ఏకమయును వీరును మనతో అన్నాడు. అబ్బా, తండ్రితో సమాధానపరిచను, తండ్రితో సమాధానపరిచను. ప్రభునందు ప్రియులారా, మన ఆరాధనలో మనం ఎవరమి? మనం విరోధులం, మనం పాపులం, మనం పనికిమాలిన వారు, మనం దూరస్తులు, మన స్వభావాలు పాడైపోయి ఉండగా మన కొరకు అదృశ్య దేవుని స్వరూపి అయిన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు, ఆధారభూతుడైన దేవుడు తల్లిని తండ్రిని ఏర్పాటు చేసుకున్నాడు, వంశావళిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మన కొరకు ఈ లోకములో రక్త మాంసములు ధరించుకొని శరీరమును ధరించుకొని జన్మించాడు. ఆయన యందు ఆయన ద్వారా ఆయనను బట్టి సమస్తము జరుగుతూ ఉండగా ఆయనే మన కొరకు వచ్చాడు, ఆయనే మన కొరకు మరణమయ్యాడు, మన కొరకు పునరుద్ధారుడై లేచాడు, ఆయనే మనను సమాధానపరిచాడు. ఇప్పుడు విరోధం పోయింది, ఆ స్వభావముని దేవుడు తీసివేశాడు. ఇప్పుడు పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా ఆయన తన సన్నిధిలో నిలవబెట్టాడు, తండ్రి ఎదుట నిలవబెట్టాడు. వీరెవరు 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 వీరెవరు? గొర్రెపిల్ల రక్తము చేత తమ వస్త్రములను ఉదుకుకొనిన వారు. వీరెవరు వీరెవరు? వీరు పరిశుద్ధులు, వీరు నిర్దోషులు, వీరు వారు గొర్రెపిల్ల రక్తము చేత శుద్ధి చేయబడ్డవారు. అబ్బా, మన ఆరాధనలో ఆయన ఎవరో మనకు అర్థం కావాలి, మన ఆరాధనలో మన కొరకు ఆయన ఏం చేశాడో మనకు అర్థం కావాలి, మన ఆరాధనలో ఎలాంటి వారిమైన మన కొరకు ఆయన బలి అయిపోయాడో మనకు అర్థం కావాలి. అబ్బా, ఎంత అద్భుతమైన సంగతి! ఆయన ఆయన యందు ఆయన ద్వారా ఆయనను బట్టి అనే మాట మన హృదయంలో ఉంచుకొని ఆది సంభూతుడు ఆధారభూతుడు మన కొరకు సంధి చేశాడు, సమాధానపరుచుకోవాలని ఇష్టపడ్డాడు, సమాధానపరిచాడు. ఎట్లాగా అంటే ఆయన తన రక్తము చేత, తన మరణము చేత అన్నాడు. స్వభావాలు సరిలేని వారి కొరకు ఆయనే దిగి వచ్చాడు. అట్టి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించి మహిమపరుద్దాం. ఆరాధన తలంపులు అందించిన ప్రకాశనకు ప్రభు పేరిట వందనాలు. ప్రేరేపింపబడిన వారు ఒకరు స్తుతులు చెల్లించాలి, క్లుప్తంగా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని చెల్లించాలని మనం చేస్తుంటున్నాం. ఆ తర్వాత ఒకరు శిల్వ ధ్యాన ప్రేమగలైన జీవగల మా తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన గొప్ప దేవ, కరుణ జాలి గల మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం అరుణోదయం లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు. గత దినాలన్నీ కాపాడి మరొక నూతన దినం, పరిశుద్ధ దినములో మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో నాయన మీ గొప్ప నామమును స్తుతించే భాగ్యం ఇచ్చిన స్తోత్రం. అవును, మూడుపు దూరస్థులమైన మేము బలహీనమై ఉండగా భక్తిహీనుల శత్రువుల నిత్య నరకపాత్రులు మా కొరకు ప్రభువా, ఆది సంభూతుడైన మీరు ప్రభువా తండ్రి, సృష్టికర్త అయిన మీరు ప్రభువా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువా పరలోకం నుండి మానవునిగా దిగి వచ్చినారు ప్రభువా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాపం చేసింది నేను, మేము, శిక్ష మాకు రావాల్సింది, మా శిక్ష అంతా మీరే నాయన భరించినారు. అవును తండ్రి, సృష్టికర్త అయిన మీరు, ఆది సంభూతుడైన మీరు, అన్ని నామముల కన్నా పైన ప్రభు నేర్చుకుంటున్నాం. ఏల్పులలో మీ వంటి వారు ఎవరున్నారు ప్రభా? పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతికీర్తను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభువా తండ్రి. గొప్ప దేవుడు, పవిత్రుడును, నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కనుక ప్రభా, ఇట్టి ప్రధాన యాజకుడు మాకు సరిపోయిన వాడిని ప్రభువా తండ్రి.
నాయన తండ్రి, మేము మమ్మల్ని సమాధానపరచుటకి నాయన మీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నాటి నుంచి స్తోత్రం, భద్రపరిచినారు స్తోత్రం. గనుడైన దేవుడు నాయన తండ్రి, నాయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంచనుడు, అతి సుందరుడైన మీరు మీ సొగసు స్వరూపం మా కోసం కోల్పోయి ఆ 10,000 మంది దింపదగిన దేవుడు కనుక ప్రభు, ఇట్టి ప్రధాన యాజుడు మాకు సరిపోయిన దేవుడైనందుకు స్తోత్రాలు నాయన. మా కొరకై ఆ కలవరి శిలువలో తుదిబొట్టు వరకు రక్తం చిందించి ఆ రక్తం చేత మమ్మల్ని మీ కొన్నాటి నుంచి భద్రపరిచి ఇంతవరకు నేను ఎన్నో మేలు చేసినారు బాబా. ఈ దినం కూడా పరిశుద్ధ దినంలో మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం ఇచ్చినారు స్తోత్రం. ఇన్ని మేలు చేసిన మా ప్రభుకు ఏమిచ్చిన రుణస్థులమని నాయన, రక్షణ పాత్రుడు నాయన తండ్రి, ఈ విధంగా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుండగా ఆగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 సర్వము ఆమేన్. నీవైన సర్వేశ్వరా, ఆదియు అంతము అమరుండవు. సర్వము నీవైన సర్వేశ్వరా, ఆదియు అంతము అమరుండవు. శరణము నీవే కరుణించు దేవా, శరణము నీవే కరుణించు దేవా. నీ నామమున్ స్తుతియంతుమో నిఖిలాలోక పూజ్యుడా. నీ నామమున్ స్తుతియంతుమో నిఖిలాలోక పూజ్యుడా. ఆమేన్. మంచిదన్న. ప్రకాష్ అన్న మనకి ఇప్పుడు వాక్యాన్ని అందిస్తారు. 6 గంటలు లేదన్నా 10 నిమిషాలు ఎగస్ట్రా కానీ వాడుకోవచ్చు. ప్రకాష్ అన్న వందనాలు. ఉండాలన్నా మంచిది. అదే కాలం మరొకసారి ఈ విధంగా ప్రభు సన్నిధిలో ప్రభు పిల్లల మీద మనందరం కలిసి రావడానికి ప్రభు చూపిన మహిమ ఉన్నతమైన కృపకై ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. అలాగే నన్ను ప్రేమించి ఆహ్వానించిన జూమ్ నిర్వాహకులు పెద్దలందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. అలాగే ప్రత్యేకంగా బర్నబాస్ అన్నకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మంచిది. ఆ గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతాం. చూడండి, 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి జనులు పాడెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలుల పెద్దలు, యెహోవా నేడు మనము ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించను? షిలోహులున్న యెహోవా నిబంధన మందస్సును మనము తీసుకుని మన మధ్య నుంచుకుందాము రండి. అది మన మధ్య ఉన్న ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించునని. అలాగే 7వ అధ్యాయం 2వ వచనం చదువుతా. 2వ వచనం. మనస్సును కిర్యాతారంలో నిన్న కాలము 20 సంవత్సరములాయ. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా ప్రేమ నమ్మకమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. చదవబడిన లేఖనాలను మీరు దీవించమని, చేరిన మాకు మీ అమూల్యమైన కృప చూపి మీ సహాయతను అందించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇశ్రాయేలు ఓటమిని మనం చూశాం. ఇశ్రాయేలు ఓడిపోవడానికి ప్రధానంగా వారి మధ్య దేవునితో వారికి సహవాసం లేదు. వారు దేవునితో సంబంధం లేదు. వారి మధ్య దేవుని స్వరము లేదు అని చూశాం. ఏ వ్యక్తి అయినా, ఇశ్రాయేలే కాదు, ఏ వ్యక్తి అయినా ఓడిపోవడానికి కారణం ఏంటంటే
దేవునితో సహవాసం ఉండాలి. విశ్వాసి దేవునితో సహవాసం ఉండాలి. దేవుని స్వరం ఉండాలి. మన మధ్య, మన పిల్లల మధ్య, మన కుటుంబాలలో దేవుని స్వరం వినపడాలి. దేవునితో సంబంధం ఉండాలి. ఇక్కడ భక్తి కాదు, దేవుని కొరకు ఏదో కార్యాలు చేశాం, అది కాదు కావాల్సి. యాండ్ల తరబడి భక్తి చేసిన, గతంలో ప్రభు కొరకు ఎన్నెన్నో చేసిన, దేవునితో సంబంధాన్ని కొనసాగించడం ముఖ్యం. మనతో ఎవరు ముందుకు వచ్చినా, మనతో ఎవరు సాగి వచ్చినా రాకపోయినా, దేవునితో సంబంధం అనే కనెక్షన్ తెగకూడదు. ఆ కనెక్టివిటీ పోకూడదు. దేవునితో సహవాసం అనే కనెక్టివిటీ తెగిపోకూడదు. దేవుని స్వరం వినపడాలి. నా మీద వినపడాలి, నా కుటుంబంలో వినపడాలి, నా బిడ్డల మధ్య వినపడాలి. దేవుని స్వరాన్ని నేను వినాలి. ఇది కావాలి. ఇశ్రాయేలు ప్రజలు ఓటమికి కారణం వారికి దేవునితో సహవాసం లేదు, దేవునితో సంబంధం లేదు. వారు దేవుని స్వరాన్ని వినలేదు. కారణం ఏంటి అంటే వారు భక్తిహీనులతో ఉన్నారు. ఈ భక్తిహీనులు ఏం చేశారు అంటే దేవుని ఆలోచనను పక్కన పెట్టారు, దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టారు, దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టారు. కాగా ఈ భక్తిహీనులను బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. ఆగండి. ఓడిపోయిన ప్రజలు 4వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా మమ్మును ఎందుకు ఓడించెను అన్నారు. యెహోవా మమ్మును ఎందుకు ఓడించారు? ఓడిపోయారు, బానే ఉంది. కానీ ఓడిపోయిన వారు ప్రశ్న వేసుకున్నారు. మంచి ప్రశ్న వారి మధ్యలో చూడగలం. యెహోవా మమ్మును ఎందుకు ఓడించారు? ఫిలిష్తీయులు మమ్మను ఓడించలేదు, మేము ఓడిపోలేదు, మా ఓటమికి దేవుడు కారణం అన్నారు. మంచిదే. మమ్మల్ని ఎందుకు ఓడించారు అన్నప్పుడు ఆలోచన కలిగిన వారు, ఆ ప్రశ్న వేసుకున్నవారు దేవునితో సంబంధాన్ని సరిచేసుకోలేదు, దేవునితో సహవాసాన్ని సరిచూసుకోలేదు, వారి మధ్యలో దేవుని స్వరము లేదు అని ఆలోచన చేయలేదు. ప్రశ్న బాగుంది, ప్రశ్నించుకున్న వారు మరలా ఓడిపోయారు. ఓడిపోయిన వారు ప్రశ్న వేసుకున్నారు. చాలా మంది నేటి దినాల్లో ప్రశ్న వేసుకోరు. విశ్వాసి, బాగున్నాం అనే భ్రమలో కన్నా ఎక్కడ ఓడిపోయాం, ఎక్కడ పడిపోయాం, ఎక్కడ పతనమైపోయాం, ఎక్కడ జారిపోయాం, ఈ ఆలోచన ఉండాలి. సారిసారికి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒక మాట చెప్పనా? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 5వ అధ్యాయం లేదా 6వ అధ్యాయం వరకు గొప్ప ప్రసంగాలు చేశాడు యెషయా. ఎప్పుడైతే యెషయాకి దేవుడు ఎవరు అనేది 6వ అధ్యాయంలో అర్థమవుతుందో అప్పుడు యెషయా అన్నాడు, నేను అపవిత్రుడను అన్నాడు. అంటే మనకు దేవుడు అర్థమైతే మనమేంటో మనకు అర్థమవుతాం. అది ఇతరులను ప్రశ్నించడం కాదు, వారిని ప్రశ్నించడం కాదు, వీరిని ప్రశ్నించడం కాదు, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. మేము ఎలాగున్నాం, మా భక్తి జీవితం ఎలాగుంది, మా బిడ్డలు ఎలాగున్నారు, మా కుటుంబాలు ఎలాగున్నాయి, మా మధ్యలో దేవునితో ఉన్న సంబంధం ఏంటి,
మా మధ్యలో దేవుని ఆలోచన ఉందా? దేవుని ఉద్దేశాలు ఉన్నాయా? దేవుని సంకల్పం ఉన్నదా? దేవుని స్వరం ఉన్నదా అని ఆలోచన చేయాలి. ఇశ్రాయేలులో ప్రజలు యెహోవా మమ్మను ఓడించెను అన్నారు, మరలా ఓడిపోయారు. సరైన ప్రశ్న వేసుకున్నారు, కానీ సరైన రీతిలో వారు ప్రభువు దగ్గరకు రాలేదు. భక్తిహీనుల దగ్గరకు వెళ్ళారు, మందసం దగ్గరకు వెళ్ళారు. మందసం దేవునికి ప్రతిరూపమే కానీ దేవుడు కాదు. ప్రతిరూపాల దగ్గరకు పోకూడదు, ప్రభు దగ్గరకు రావాలి. అయితే ఓడిపోయిన వారు ప్రశ్న వేసుకున్నారు. ప్రశ్న వేసుకున్న తర్వాత వారు గెలవాలి, కానీ ఓడిపోయారు. నేటి దినాల్లో చాలా మంది ఇలానే ఉన్నాం. ప్రశ్న వేసుకుంటున్నాం, ఆలోచిస్తున్నాం, ఎక్కడ ఓడిపోయామనే ఆలోచనలోకి వెళుతున్నాం, మరలా ఓడిపోతున్నాం. 20 సంవత్సరాలు ఓడిపోయిన ప్రజలు 20 సంవత్సరాలు దేవునితో సంబంధం లేదు. 20 సంవత్సరాలు వారి మధ్యలో దేవుని స్వరము లేదు. 20 సంవత్సరాలు దేవునితో వారికి సహవాసం లేకుండా పోయింది. 20 సంవత్సరాలు వారి మధ్యలో దేవుని మహిమ లేదు. 20 సంవత్సరాలు వారి మధ్యలో దేవుని ప్రభావం లేదు. 20 సంవత్సరాలు వారి మధ్యలో ఆరాధన లేదు. కానీ ప్రజల్లో ఎలాంటి చలనం లేదు. సోదరుడా, ఆలోచన చేయి. విజయం పొందాలన్న వారు ఓడిపోయారు, విజయాన్ని కోరుకున్న వారు ఓడిపోయారు. 20 సంవత్సరాలు వారు ఓటమిలో బ్రతికారు. 20 సంవత్సరాలు వారి మీద ఆశీర్వాదం లేదు. నీ మీద ఎంతకాలం అవుతుంది? దేవుని మహిమ వెళ్ళిపోయి ఎంతకాలం అవుతుంది? దేవుని ప్రభావం వెళ్ళిపోయి ఎంతకాలం అవుతుంది? 20 ఏండ్లు లేదు వారి మీద. ఇప్పుడు ఇశ్రాయేలుల ప్రజలు దుఃఖిస్తున్నారు. దేవుని ఆశీర్వాదం కావాలి, మా మధ్యలో దేవుని మహిమ కావాలి, మా మధ్యలో దేవుని ప్రభావం కావాలి, దేవుని సహవాసం కావాలి, దేవుని సన్నిధి కావాలి. ఇంకేం కావాలి? దేవుని స్వరము కావాలి. ఇవన్నీ మా మధ్యలో లేకుండా వెళ్ళిపోయాయి అని వారు దుఃఖిస్తున్నారు. వారు విజయం కొరకు దుఃఖిస్తున్నారు. 20 ఏండ్లు వారి మధ్యలో ఇవేమీ లేకపోయినా వారికి ఏమీ పట్టలేదు. 20 ఏండ్లు వారి మధ్యలో మందస్సం లేకపోయినా వారికి ఆలోచన కలగలేదు. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. ఎంతకాలమైంది నీ మధ్య నుండి వెళ్ళిపోయి? ఎంతకాలమైంది ప్రభు? నీ పిల్లల మధ్య దేవుని మహిమ లేకుండా ఎంతకాలం? కుటుంబంలో దేవుని మహిమ, దేవుని ప్రభావం లేకుండా ఎంతకాలం? అసలు మనం ఓడిపోయి ఎంతకాలం అవుతుంది? విజయాన్ని చూసి ఎంతకాలం అవుతుంది? విశ్వాసి ఇశ్రాయేలు ప్రజలు దుఃఖిస్తున్నారు. సమూయేలు, మాకు ఉజ్జీవం కావాలి, వి వాంట్ దట్ రివైవల్. సమూయేలు, మేము ఉజ్జీవాన్ని కోల్పోయాం. 20 ఏండ్లు మా మధ్యలో ఉజ్జీవం లేదు. సమూయేలు, మాకు ఆశీర్వాదం కావాలి. 20 ఏండ్లు మా మధ్య ఆశీర్వాదం లేదు. మా మీద లేదు, మా పిల్లల మీద లేదు. మరొక కొత్త తరము పుట్టారు, వారి మీద కూడా దేవుని ఆశీర్వాదం లేదు. దేవుని ఆశీర్వాదం కావాలి. అంత మాత్రమే కాదు, మా మధ్య ఆరాధన లేదు. మాకు మందసం కావాలి. మందసం తిరిగి వస్తే మేము ఆరాధన చెయ్యాలి. మందసం కావాలంటే, తిరిగి రావాలంటే
దేవునితో సంబంధం కావాలి, దేవునితో సహవాసం కావాలి, మాకు దేవుని స్వరము కావాలి, మాకు విజయం కావాలని ఇప్పుడు దుఃఖిస్తున్నారు. విశ్వాసి, నీవు కూడా దుఃఖించాలి. ఓడిపోయాం, ఓడిపోయాం, ఇప్పుడు దుఃఖించాలి. దేవునితో సహవాసం కొరకు, సంబంధం కొరకు, దేవుని స్వరం కొరకు ప్రభువా నీ ఆలోచన నెరవేరుస్తా. ప్రత్యక్ష గుడారం ఉంది, మందస్సం ఉంది, యాజకులు ఉన్నారు. కానీ ప్రత్యక్ష గుడారం ఉన్న, యాజకులున్న, మందస్సం ఉన్న వారు ఓడిపోయారు. ప్రత్యక్ష గుడారము దగ్గర దేవుని ఆలోచన లేదు, ప్రత్యక్ష గుడారము దగ్గర దేవుని సంకల్పం లేదు, ప్రత్యక్ష గుడారము దగ్గర దేవుని ఉద్దేశం లేదు. వారు ఓడిపోయారు. ఇప్పుడు అంటున్నారు, దేవుని ఆలోచన నెరవేరుస్తాం, దేవుని సంకల్పాన్ని మేము జరిగిస్తాం, దేవుని ఉద్దేశ ప్రకారం పోతాం. మాకు మందసం కావాలి, మాకు ఆరాధన కావాలి, మేము బలి అర్పించాలి, మేము నైవేద్యం అర్పించాలి. సోదరుడా, నీ జీవితంలో ఇకనైనా దేవుని ఆలోచన, దేవుని సంకల్పానికి, దేవుని ఉద్దేశానికి స్థానం ఇస్తే ఆయన స్వరాన్ని వినిపిస్తాడు, ఆయన ఆశీర్వాదాన్ని వినిపిస్తాడు, ఆయన సహవాసాన్ని చూపిస్తాడు. అయితే అలా దుఃఖిస్తున్న ప్రజలకు, అలా ఏడుస్తున్న ప్రజలకు, విజయాన్ని కోరుకున్న వారికి, జాగ్రత్తగా వినండి, విజయాన్ని కోరుకున్న వారికి, విజయం కొరకు బోరును ఏడుస్తున్న వారికి సమూయేలు 5 సంగతులు చెప్పాడు. అయ్యా, మీకు విజయం కావాలంటే, మీకు విజయం కావాలంటే, మీరు దేవుని స్వరాన్ని వినాలంటే, మీకు ఉజ్జీవం కావాలంటే, మీకు ఆరాధన కావాలంటే, మీకు ఆయనతో సహవాసం, సంబంధం కావాలంటే మీరు 5 సంగతులు పాటించండి అన్నాడు. చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లన్నాడు. ఎవరు అంటే ఏడుస్తున్న వారితో, పైవచనంలో దుఃఖిస్తున్న వారితో ఇట్లన్నాడు, ఓడిపోయిన వారితో ఇట్లన్నాడు, 20 ఏళ్ళు దేవునితో సంబంధం లేని వారితో మాట్లాడుతున్నాడు. అది జాగ్రత్తగా వినండి. మందసాన్ని, మహిమను, ప్రభావాన్ని కోల్పోయిన వారితో మాట్లాడుతున్నాడు. ఎవరు? సమూయేలు ఇట్లా ఇలాగూ మాట్లాడుతున్నాడు. ఏమనంటే పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకోండి అన్నాడు. ఒకటి, వారు ఏం చేయాలి? వారు మల్లుకోవాలి అన్నాడు. అంటే విజయాన్ని కోరుతున్నారు అన్నాడు. మొట్టమొదటి మాట మల్లుకోవాలి అన్నాడు. ఉజ్జీవం రావాలి అంటే ఖచ్చితంగా వారున్న స్థితి నుంచి వారు మల్లుకోవాలి. ఒకవేళ వారు మల్లుకోకపోతే ఉజ్జీవం రాదు. ఒక చదువుతారా? చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. నేను చదువుతున్నాను చూడండి. 30:17 30:15 రెండో మాట 15. మీరు మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. అంతే అంతే. ఇశ్రాయేలు వారులారా, మీరేం చేయాల్సిన పని లేదు. దేవునితో ఏ సంబంధం కొరకు, ఏ స్వరం కొరకు, ఏ సహవాసం కొరకు ఏడుస్తున్నారో, ఏ ఆరాధన కావాలని ఏడుస్తున్నారో, ఏ ఆశీర్వాదం కొరకు ఏడుస్తున్నారో, ఏ ఉజ్జీవం కొరకు మీరు ఏడుస్తున్నారో, ఆ ఉజ్జీవం లేదా ఆ విజయం మీకు కావాలంటే, ఆ రివైవల్ మీకు కావాలంటే, ఆ విజయం మీకు కావాలంటే మీరేం చేయాలి? మీరేం చేయాల్సిన పని లేదు. మీరేం చేయాలి? మీరు మరలి రండి. మీరున్న స్థానములో, స్థితిలో నుంచి, మీరున్న పరిస్థితుల్లో నుంచి మీరు మరలి రండి అన్నాడు. మీరు మరలి రండి అన్నాడు. మీకు ఆ రెఫరెన్స్ కోసం చెప్తా చూడండి. 55వ అధ్యాయం, ఇదే యెషయా గ్రంథం 55వ అధ్యాయం. ఊరకట్లా
ఊరకు అట్లా రిఫరెన్స్ బేస్ చూపిస్తాను. 55వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. చూడండి, వచనం 7 చదువుదాం. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, అది భక్తిహీనులు తమ మార్గాన్ని విడవాలి. ఇశ్రాయేలు దుష్టులు తమ అన్నారా, మీరు ఎలా ఉన్నారు? ఎందుకు మీరు మల్లుకోవాలి అంటే వీరు భక్తిహీనులుగా ఉన్నారు. ఎందుకు దేవుని స్వరము వెళ్ళిపోయింది? ఎందుకు ఉజ్జీవం వెళ్ళిపోయింది? వీరు భక్తిహీనులైపోయారు. విశ్వాసి, భక్తిహీనులమయ్యామా? మన మార్గాన్ని విడవాలి. లేకపోతే రివైవల్ రాదు, ఉజ్జీవం రాదు, ఆశీర్వాదం రాదు. మల్లుకోవాలంతే. వి మస్ట్ టర్న్ అన్నాడు. ఖచ్చితంగా మనం తిరగాలి. తిరగకపోతే ఆశీర్వాదం లేదు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, చూద్దాం. చూడండి, మరొక వచనాన్ని చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చదవండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. 25. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు గాని ఆ, ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. అది ఆయన మనకు కాపరి, ఆయన మనకు అధ్యక్షుడు. మీ యుద్ధములో, మీ అపజయాలలో మీకు విజయాన్ని ఇచ్చే కాపరి ఆయన మనకు అధ్యక్షుడు. మనం నడిపించేవాడు, మనకు విజయం ఇచ్చేవాడు, మనకు స్వరాన్ని వినిపించేవాడు, మన మధ్యలో విజయ కేతనాన్ని ఎగరవేసేవాడు, విజయ పతాకాన్ని ఎగరవేసేవాడు. ఆయన వైపు మల్లుకోవాలి. ఇశ్రాయేలు వారులారా, మీరు మల్లుకోండి. ఇదే దుఃఖముతో, ఇదే పశ్చాత్తాపంతో, ఇదే మారు మనసుతో మీరు ఆయన వైపు మల్లుకోండి. మీరంతా ఆయన వైపు తిరగండి అన్నాడు. ఆయన వైపు తిరగండి అన్నాడు. చూద్దాం. చూడండి, మరొక 2 వచనాలు చూద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చూడండి, వృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. కావున అంచెవాండ్రు ఆ రాజునొద్దను అతని అధిపతుల యొద్దను తాకీదులు తీసుకొని ఆ, యూదా ఇశ్రాయేలు దేశం అంతటా సంచరించి రాజాజ్ఞను ఇలాగూ ప్రచురం చేసిరి. ఇలాగూ ప్రచురం చేశారు. ఇశ్రాయేలు వారులారా, అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. ఆగండి అక్కడ. మీరు ఆయన వైపు తిరగండి. ఇప్పుడేమన్నాడు? ఆయన మీరు తిరిగిన ఎడల ఆ, మీలో అషూరు రాజుల చేతుల నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. అంతే. మీరు తిరిగితే ఆయన తిరుగుతాడు. అది సమయాలు ఇదే చెప్తున్నాడు. మీరు తిరిగితే, మీరు మల్లుకుంటే ఆయన తిరుగుతాడు అన్నాడు. ఇదేంటి అంటే ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇదే దినవృత్తాంతాలు 19వ అధ్యాయం 3వ వచనం చదవండి. వచనం 3, 19వ అధ్యాయం వచనం 3, 2వ వృత్తాంతాల గ్రంథం ప్లీజ్. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. అది మల్లు కొనుట అంటే అర్థం ఏంటంటే, దేవునికి ఇది ఒక మంచి క్రియగా కనపడాలి. మంచి క్రియ ప్రారంభం కావాలి. అది ప్రభునందు ప్రియులారా, మీరు మల్లుకోండి. ఇశ్రాయేలు వారులారా, మీరు మల్లుకోండి. మీరు ఆయన తట్టు తిరిగితే ఆయన మీ తట్టు తిరుగుతాడు. ఆయన మన కాపరి, మన అధ్యక్షుడు, మనకు విజయం ఇచ్చేవాడు, మనకు జయమిచ్చేవాడు, మనతో ఉండేవాడు. మీరు ఆయన వైపు తిరగాలి, అప్పుడు ఆయన మీ తట్టు తిరుగుతాడు అన్నాడు. విశ్వాసి, దేవుని స్వరాన్ని కోల్పోయేంత కాలమైంది. దేవునితో సంబంధాన్ని పోగొట్టుకొని ఎంతకాలమైంది. దేవునితో సంబంధం లేకుండా ఎంత కాలమైంది. బిడ్డల మధ్య 20 ఏండ్లు వారు దేవుని మహిమను, ప్రభావాన్ని, మందసాన్ని కోల్పోయారు. వారి మధ్యలో నుంచి దేవుని ప్రభావం పట్టబడింది. ఇప్పుడు దుఃఖిస్తున్నారు, ఏడుస్తున్నారు. సమయాలు మాట్లాడుతున్నారు. మీరు మల్లుకోండి, యు జస్ట్ టర్న్ అన్నాడు. మీరు మల్లుకోండి అన్నాడు. విశ్వాసి, మనం మల్లుకుందాం. మల్లుకొనుట మంచి క్రియ. మన జీవితంలో మంచి క్రియ ప్రారంభం కావాలి.
పడిపోయామా? భక్తిహీనులమయ్యామా? ఓడిపోయామా? ప్రభావం వెళ్ళిపోయిందా? మహిమ వెళ్ళిపోయిందా? మీకు మాత్రమే తెలుసు. ప్రశ్న వేసుకొని ఓడిపోవడం అంత దారుణం మరొకటి లేదు. మనల్ని మనం పరీక్షించుకొని ఓడిపోవడం అంతకు మించిన జబ్బు తెలిసినా కూడా కోలుకోలేకపోవడం తప్పిదమే. జబ్బు తెలిస్తే దానికి తగిన వైద్యం చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు జబ్బుల గురించి ఆలోచన చేసి జబ్బేంటో ఎరిగారు, సరైన రీతిలో వైద్యం కొరకు వారు రాలేదు. ఇది ప్రశ్న వేసుకున్నారు, ఓడిపోయారు. ప్రశ్న వేసుకొని మరలా ఓడిపోయారు. ఎంత దారుణం. రెండో మాట చూద్దామండి. ఒకటి, వారు మల్లుకోవాలి. అయ్యా విశ్వాసి, మల్లుకుందాం. నేను అవిశ్వాసి గురించి మాట్లాడట్లేదు, నమ్మిన వారి కొరకు చెప్తాను. మనం మల్లుకోవాలి అన్నాడు. ఇప్పుడు రెండో మాట చూద్దాం. చూడండి, మీరు మల్లుకొని అన్య దేవతలను, అష్టారోత దేవతలను మీ మధ్య నుండి తీసివేయాలి. అది రెండో మాట ఏంటి? మీ మధ్య నుండి తీసివేయాలన్నాడు. తీసివేసి రావాలి అన్నాడు. అంటే వారు మధ్య ఎరగని దేవతలు ఉన్నారు. ఎందుకు మల్లుకోవాలి? వారి మధ్యలో ఎరగని వారు ఉన్నారు, ఎరగని దేవతలు ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మన మధ్యలో ఎరగని వారు ఉన్నారు. ఇశ్రాయేలు ఓటమికి ప్రధాన కారణం ఇదే. నమ్మిన మన జీవితాల్లో, కుటుంబాలలో, ఆరాధన చేస్తున్న మన జీవితాలలో, ఒక మాట చెప్పమంటారా? నాయకులుగా, పరిచారకులుగా, సేవకులుగా, పెద్దలుగా యాండ్ల తరబడి భక్తి చేస్తున్న మన జీవితాల్లో దేవుణ్ణి గురించిన కనీస జ్ఞానం లేని తరాలు ఉన్నారు. నిజం. కనీసం దేవుని గురించిన అవగాహన లేని తరం ఉన్నారు. దేవుడంటే ఎరుగని వారున్నారు. సరే, వారి మధ్యలో ఎరుగని విగ్రహాలు ఉన్నాయి. ఇశ్రాయేలులో ఓటమికి ప్రధాన కారణం ఇదే. సోదరుడా, మన ప్రధాన కారణం ఇదే. మీరు తీసివేయాలి. మల్లుకున్న వారు తీసివేయాలి. ఉదాహరణకు, నేను వచనాలు చదవట్లేదు. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మనం చదివితే, యాకోబు ఇంటిలో కూడా ఇదే సమస్య. భక్తి కలిగిన కుటుంబం విగ్రహాలతో ప్రయాణిస్తుంది. అది భక్తి కలిగిన కుటుంబం విగ్రహాలతో ప్రయాణిస్తుంది. భక్తి కలిగిన కుటుంబం విగ్రహాలను దాచుకుంది. అందుకే దీన జీవితంలో తొందరపాటు చూడగలం. ఇశ్రాయేలు పిల్లలు, యాకోబు పిల్లలు భయము చేత తరమబడుతున్నారు. ఎప్పుడైతే వారు విగ్రహాలను తీసివేశారో వారు తరమబడలేదు అని చూస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలు అనేక మంది ఎందుకు విజయం పొందలేకపోతున్నారు అంటే, భక్తి కలిగిన కుటుంబాలలో తీసివేయవలసిన వాటిని తీసివేయకుండా దాచుకొని ప్రయాణిస్తున్నారు. యాకోబు కుటుంబంలో అదే చూడగలం. వాటిని మోసుకొని వచ్చారు. నేటికి మోస్తున్న వారు ఉన్నారు. యాకోబు కుటుంబం వాటిని మోస్తూ వచ్చారు, దాస్తూ వచ్చారు. యాకోబు అన్నాడు, మీ మధ్య ఉన్న అన్య దేవతలను తీసివేసి అన్నాడు. తీసివేయాలి. దేవుడు ప్రారంభం నుంచి చెప్తున్నదే, మీరు తీసివేయాలి. యూ షుడ్ మస్ట్ రిమూవింగ్ అన్నాడు. మీరు ఖచ్చితంగా వాటిని తీసివేయాలి. మల్లుకుంటే సరిపోదు, మీ మధ్యలో నుంచి తీసివేయాలి. ఇశ్రాయేలు వారులారా ఇంతగా దుఃఖిస్తున్నారు, ఇంతగా ఏడుస్తున్నారు. దేవుని స్వరము లేదు, ప్రభావం లేదు, మహిమ లేదు, ఇవేమీ లేదు. అసలు దేవుని ఆశీర్వాదం లేదు. మీరు తీసివేయాలి. దుఃఖిస్తే సరిపోదు, ఆలోచిస్తే సరిపోదు, ప్రశ్న వేసుకుంటే సరిపోదు. మీరు తీసివేయాలి. రిమూవ్ ఇట్ అన్నాడు. మీరు వాటిని తీసివేయాలి. యాకోబు కుటుంబం ఎప్పుడు తీసివేశారో అప్పుడు వారు తరమబడలేదు అన్నాడు. మన జీవితాలలో తరమబడుతున్న భక్తి కలిగిన యాకోబు కుటుంబం భయపడుతుంది. భక్తి కలిగిన యాకోబు కుటుంబం భక్తి లేని వారికి చులకనయ్యింది. ఎప్పుడైతే వారు తీసివేశారో, వారు మల్లుకున్నారో, వారి భయము చుట్టూనున్న వారికి వ్యాపించెను అన్నాడు.
వారిని ఎవరూ ముట్టలేదు, వారిని ఎవరూ తరమలేదు, వారి మీదకి ఎవరూ రాలేదు. ప్రభువుని నమ్ముకున్న మనను గురించిన అది లేకుండా పోయింది. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. రెండు తీసివేయాలి. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో కూడా ప్రభు అదే చెప్పాడు, మీ మధ్య విగ్రహాలు ఉండకూడదు అన్నాడు. కానీ వారి జీవితంలో సారిసారికి వారు తీసివేయలేకుండా వచ్చారు. ప్రభునందు ప్రియులారా, విజయం అసలు రానే రాదు, వల్లుకుంటే సరిపోదు, వారు తీసివేయాలి. తీసివేయకుండా ఏమీ జరగదు. అసలు విజయం రానే రాదు. నూతన సంవత్సరాలు మనం ఉజ్జీవింపబడాలి అంటే మనం ఏం చేయాలి? మనం వాటిని తీసివేయాలి. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, చిన్నపిల్లలారా మీ మధ్య విగ్రహములు ఉండకూడదు అన్నాడు. అయ్యా, మన మధ్య వేటిని ఉంచుకున్నాం, వాటిని తీసివేద్దాం. మూడో మాట చూద్దాం చూడండి. అక్కడే ఉంది మూడో మాట. మీరు తీసివేసి, మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి అన్నాడు. అది ఇశ్రాయేలు ప్రజల్లో కావలసింది ఏంటి అంటే పట్టుదల ఉండాలి. మల్లుకోవడానికి పట్టుదల, తీసివేయడానికి పట్టుదల మాత్రమే కాదు, కానీ తీసివేసిన వాటి జోలికి మరలా పోకుండా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజల్లో పట్టుదల లేదు. ప్రారంభం నుంచి వారు సారికి పడిపోతున్నారు. వారిలో పట్టుదల కావాలి. ప్రభునందు ప్రియులారా, భక్తిని కాపాడే విషయాల్లో, ఆత్మీయత విషయాల్లో పట్టుదల కావాలి. భక్తిహీనులుగా పడిపోతున్నాం. భక్తిని కాపాడుకునే విషయంలో పట్టుదల కావాలి. పరిశుద్ధత విషయంలో యేసేపు పట్టుదల కలిగిన వాడు. ప్రార్థన విషయంలో ఎఫ్రా పట్టుదల కలిగిన వాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఏ విషయాలలో పట్టుదల కలిగిన వారు? ఏ విషయాలలో పట్టుదల కలిగిన వారు? విజయం కావాలి, ఉజ్జీవం కావాలి. సంవత్సరాలు గడిచిపోయాయి, దినాలు గడిచిపోయాయి, మాసం గడిచిపోతుంది, కానీ దేవుని మహిమ ఏది? నా మీద దేవుని ప్రభావం ఏది? దేవుని ఆశీర్వాదం ఏది మా పట్ల? మేము ఎక్కడ ఓడిపోయామంటే మా జీవితాలలో పట్టుదల లేదు. యేసేపు వంటి పట్టుదల, ఎఫ్రా వంటి పట్టుదల కావాలి. నాలుగో విషయం చూద్దానండి. నాలుగో విషయం పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములు త్రిప్పి ఆయనను సేవించుడి అన్నాడు. ఇక్కడ వారికి నిర్ణయాన్ని చెబుతున్నాడు. ఇశ్రాయేలులారా, మీకు విజయం కావాలంటే 1 మీరు మల్లుకోవాలి, 2 మీరు తీసివేయాలి, 3 మీరు పట్టుదల కలిగి ఉండాలి. ఈ 3 లేకపోతే మీకు విజయం రాదు, మీకు దేవునితో సహవాసం రాదు, దేవునితో సంబంధం రాదు, మీకు ఉజ్జీవం రాదు, మీకు దేవుని ఆశీర్వాదం రాదు. 20 ఏండ్లు వారు ఆరాధన కోల్పోయారు. కాబట్టి మీకు పట్టుదల కావాలి అన్నాడు. చెబుతూ ఇప్పుడు అన్నాడు, వారికి ఒక నిర్ణయం చేస్తున్నాడు. మీరు ఒక నిర్ణయం కలిగి ఉండాలి. ఏంటి అంటే మీరు ఆయనను సేవించండి అన్నాడు. ఇది ఒక సవాల్. భక్తి చేస్తున్న మన జీవితాల్లో ప్రభువును సేవించడం ఒక సవాల్. ఇశ్రాయేలు వారందరికీ సమూయేలు ఒక సవాలు విసిరాడు. మనకు కూడా యెహోవాను సేవించండి అన్నాడు. దేవుణ్ణి సేవించడం ఒక సవాల్తో కూడి. తొందరగా పడిపోతాం, తొందరగా ఓడిపోతాం, కానీ మన పరిస్థితులు ఎలాగున్నా మనం నిలవబడాలి. యెహోషువ మాట్లాడుతున్నాడు, నేనును నా ఇంటి వారును అన్నాడు. యెహోషువ ఒక సవాల్ విసిరాడు. ఐ అండ్ మై సెల్ఫ్ అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు వారు కూడా అలాగే ఉండాలి. సమూయేలు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ఆయనను సేవించాలి. ఒక సవాల్ విసిరాడు వారి మీద. ఉదయకాలం ఒక సవాల్ తీసుకుందాం. మల్లుకోవడం మాత్రమే కాదు, విడిచిపెట్టడం మాత్రమే కాదు, నిర్ణయం మాత్రమే కాదు. నీ సవాల్ ఏంటి? ఈ సంవత్సర కాలంలో
దేవుని స్వరం, దేవునితో సహవాసం కావాలనే వారికి ఒక సవాలు ఉండాలి, ఒక నిర్ణయం ఉండాలి. ఈ సంవత్సర కాలంలో నా మీద దేవుని మహిమ నిలబడాలి, దేవుని ప్రభావం కావాలి, నాకు ఆ ఉజ్జీవం కావాలన్నప్పుడు నీ నిర్ణయం ఏంటి? నిర్ణయం ముఖ్యం, నిర్ణయం ముఖ్యం. ఇశ్రాయేలు వారు దేవుణ్ణి సేవించాలనే నిర్ణయం, యెహోషువ నిర్ణయం, ఐ అండ్ మై సెల్ఫ్ అన్నాడు. కాలేబు నిర్ణయం, పూర్ణ మనసుతో సేవించడం. పౌలు నిర్ణయం ఏంటి? బ్రతుకుట క్రీస్తు అన్నాడు. బ్రతికితే క్రీస్తు, అంతే. అదే కాలం నీ నిర్ణయం ఏంటి? మన నిర్ణయం ఏంటి? వాగ్దానం కాదు. చాలా మంది వాగ్దానం వైపు వెళతారు. వాగ్దానం కాదు, వాగ్దానం కాదు, నిర్ణయం కావాలి. దేవుడు నిత్యమైన వాగ్దానం ఇచ్చాడు మనకు, వాగ్దానం కాదు. నూతన జీవితం ప్రారంభం, నూతన శక ప్రారంభం, నూతన సంవత్సర ప్రారంభం. నిర్ణయాలు కావాలి. ప్రభువా, నీ కొరకు మా నిర్ణయం ఇది, నీ కొరకు మా కార్యం ఇది, మా భక్తి ఇది. ప్రభువా, మీ కొరకు మీ కొరకు మీ కొరకు మా నిర్ణయం ఇది అయి ఉంది. ఇశ్రాయేలు వారులారా, మీరు ఒక నిర్ణయం చేయాలి, మీరు ఆయనను సేవించాలి. మీ మధ్యలో ఆయనను సేవించడం లేదు, అందుకే ఓడిపోయారు. మీరు ఆయన తట్టు తిరగాలి, ఆయన మీ తట్టు తిరుగుతాడు. ఆయన మీకు కాపరి, ఆయన మీకు అధ్యక్షుడు. మీరు ఆయన వైపు మళ్ళుకోవాలి, మీరు ఆయనను సేవించాలి. యెహోషువ నిర్ణయం, ఐ అండ్ మై సెల్ఫ్, నేను నా ఇంటి వారును అన్నాడు. అంతే, నాకు వేరే వారితో సంబంధం లేదు. నా నిర్ణయం ఏంటి? ఐ అండ్ మై సెల్ఫ్, అంతే. కాలేబు నిర్ణయం, పూర్ణ మనసుతో దేవుణ్ణి సేవించినవాడు, సేవించుటకు నిర్ణయించుకున్నవాడు. పౌలు నిర్ణయం, చెరసాల ఉన్నా, సంక్షోభం ఉన్నా, సమస్యలున్నా, ఎన్నున్నా సరే నేను క్రీస్తు కొరకు జీవిస్తాను. సంక్షోభంలో కూడా క్రీస్తు కొరకు జీవిస్తాను, సంఖ్యలతో ఉన్న క్రీస్తు కొరకు జీవిస్తాను, విమర్శకులు ఉన్న క్రీస్తు కొరకు జీవిస్తాను. పౌలు జీవితంలో విమర్శకులు ఉన్నారు, సంక్షోభం ఉంది, సంఖ్యలు ఉన్నాయి. ఆ మూడు తన జీవితంలో కలిగి ఉన్నప్పటికీ నేను క్రీస్తు కొరకు జీవిస్తాను, ఇది నా నిర్ణయం అన్నాడు. ప్రభునందు ప్రియులారా, నీ నిర్ణయం ఏంటి? నిర్ణయాలు చేయకుండా, నిర్ణయ ప్రకారం పోకుండా, అందుకే అన్నాడు ప్రత్యక్ష గుడారము దగ్గర నా నిర్ణయ ప్రకారం జరగటం లేదన్నాడు. దేవుని నిర్ణయ ప్రకారం జరగటం కొరకు మనం ఒక నిర్ణయానికి వద్దాం. ప్రభువా, మాకు ఉజ్జీవం కావాలి, మాకు ఆశీర్వాదం కావాలి, మాకు మందసం కావాలి, మాకు స్వరం కావాలి, సహవాసం కావాలి, సంబంధం కావాలి, మీతో సంబంధం కావాలి. నా నిర్ణయం ఇది, ఇక్కడ ఓడిపోయాను, ఇది నా నిర్ణయం, ఇది నా నిర్ణయం. ప్రభునందు ప్రియులారా, మన తీర్మానాలు ఎలా ఉన్నాయి? మన తీర్మానాలు ఎలా ఉన్నాయి? మన తీర్మానాలు ఎలా ఉన్నాయి? చూడండి. 5వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతాను. చూడండి, 6వ వచనం. మీరు వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకునేది. యెహోవా దృష్టికి పాపాత్ములమని. ఒక మాట చెప్తాను చూడండి, పాపులమని వారు ఒప్పుకోలేదు, పాపాత్ములమన్నారు. ఎప్పుడు జరిగింది ఇది? నిర్ణయం తర్వాత. నిర్ణయం తర్వాత దేవుణ్ణి సేవిస్తూ ఉంటే ఆయన ఏంటో మనకు అర్థమైతే అప్పుడు మనం ఏంటో మనకు అర్థమవుతాం. సమూయేలు చెప్తున్నాడు, అయ్యా మీరు నిర్ణయం చేయండి, ఆయనను సేవించండి. ఇప్పుడు మీరేం చేయాలి? మీ రియాలిటీని ఒప్పుకోండి, మీరేమై ఉన్నారో ఒప్పుకోండి, అంతే. విశ్వాసి, నీ రియాలిటీని ఆయన దగ్గర ఒప్పుకోవడంలో పట్టుదల కలిగి ఉంటాం.
మనమేంటో ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర పెడదాం. మన రియాలిటీని ఒప్పుకుందాం. మన రియాలిటీని ఒప్పుకుందాం. పేతురు తానేంటో ఎరిగినప్పుడు లోకాసువార్త 5వ అధ్యాయంలో 8వ వచనంలో నేను పాపాత్ముడను అన్నాడు. పాపిని అనలేదు, పాపాత్ముడను. ప్రభునందు ప్రియులారా, మనకు ప్రభు అర్థం కావాలంటే, మనకు ప్రభు అర్థమైతే మనమేంటో మనకు అర్థమవుతాం. చాలా సందర్భాల్లో మనమేంటో మనకు అర్థం కాకపోయినా పక్కన వారు అర్థం కావాలి, ఎదుటి వారు అర్థం కావాలి, మనతో ఆరాధించేవారు అర్థం కావాలి. నో, ఒక విశ్వాసి ముందు తనేంటో తన అర్థం కావాలి. తనేంటో తనకి ఎప్పుడు అర్థమవుతాడంటే వారికి ప్రభు అర్థమైతేనే. యెషయా అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అన్నాడు. మనకు ప్రభు అర్థం కాకుండా, దేవుడు అర్థం కాకుండా మనకు మనం అర్థం కావు. మనకు మనం అర్థమయ్యాము అంటే మనకు ప్రభు అర్థమైనట్లే. వారు ఒప్పుకోవాలి. విశ్వాసి, నీ నిర్ణయం తర్వాత నీ ఒప్పుకోలులోకి రావాలి. నీ రియాలిటీని అంగీకరించాలి. ప్రభువా, నా రియాలిటీ ఇది, నేనిది, నా వాస్తవం ఇదని ప్రభు ఎదుటికి రావాలి. ఇప్పుడు చివరిగా సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల్లో సమూయేలు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు వారలారా, మీరు మల్లుకొని, మీరు తీసివేసి, మీరు పట్టుదల కలిగి, మీరు నిర్ణయానికి వచ్చి మీరు ఒప్పుకున్నప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. నేను మీ కొరకు ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను అంటూ 12వ వచనంలో అన్నాడు, మనకు ఎబెనేజరు దేవుడు ఉన్నాడు అన్నాడు. అంటే మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. అది ఇశ్రాయేలు వారలారా, మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఈ సంవత్సర కాలం మనకు సహాయం చేసే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనకు విజయం ఇచ్చే దేవుడు, తన స్వరాన్ని వినిపించే దేవుడు, మనతో ఉండే దేవుడు, మన కాపరి, మన అధ్యక్షుడైన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎబెనేజరు దేవుడు అన్నాడు. సోదరుడా, సోదరి, ఈ సంవత్సర కాలం ఆయన మనకు ఎబెనేజరు దేవుడు, ఆయన మనకు సహాయకుడైన దేవుడు, ఆయన మనల్ని నడిపించే దేవుడు కాదు, ఆయన మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు. ఆయన ఎబెనేజరు దేవుడు అయిన వాడు. అందుకే చూద్దాం, ఒక మాట చదివి ముగిద్దాం, సమయమైంది. హెబ్రీలకు రాసిన పత్రిక, ఆఖరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. చూడండి, 5వ వచనం. 13:5. 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందిండుడి. నిన్ను ఏమాత్రము విడువను. ఎబెనేజరు దేవుడు అంటే ఆయన ఏమాత్రము విడవని వాడు, ఆయన ఎడబాయని వాడు. ఇశ్రాయేలు వారలారా, మనకు ఎబెనేజరు దేవుడు ఉన్నాడు. విశ్వాసి, మనకు ఎబెనేజరు దేవుడు ఉన్నాడు. మనల్ని విడువని దేవుడు ఉన్నాడు, ఎడబాయని దేవుడు ఉన్నాడు. కేవలం మీరు మల్లుకుంటే చాలు, విడిస్తే చాలు, పట్టుదల కలిగి ఉంటే చాలు, మీరు నిర్ణయం చేస్తే చాలు, మీరు ఒప్పుకుంటే చాలు అంతే. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దైవ సేవకుడు ప్రార్థన చేయగా దేవాతి దేవుడు ఎబెనేజరు దేవుడుగా మీకున్నాడు అన్నాడు. నేను మీ కొరకు ప్రార్థిస్తాను, ఆయన ఎబెనేజరు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అన్నాడు. 6వ వచనం చదవండి అన్న, అక్కడే హెబ్రీ 13:6. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. అంతే. ఇశ్రాయేలు వారలారా, ఇప్పుడు మీ మనసుల్లో కలగాల్సింది ఏంటి? ప్రభువు నాకు సహాయం, ఇది కలగాలి. సోదరులారా, మన మనసుల్లో కలగాల్సింది ఏంటి? ఆయన ఎబెనేజరు దేవుడు, అంత మాత్రమే కాదు, ఆయన ఎవరు? ఆయన సహాయకుడైన దేవుడు. ఈ సంవత్సర కాలం సహాయం, గడిచిన సంవత్సరాలలో సహాయకుడు, గడుస్తున్న దినాలలో సహాయకుడు, గడవబోయే దినాలలో ఆయన సహాయం. 8వ వచనంలో అన్నాడు, ఆయన మార్పు లేని దేవుడు అన్నాడు. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు, ఏకరీతిగా ఉన్నవాడు. మనం ఎందుకు భయపడాలి? కేవలం నిర్ణయం చేద్దాం, అంతే. నిర్ణయం చేద్దాం. ఆశీర్వాదం, యాకోబు అన్నాడు, నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను పోనివ్వను అన్నాడు. ఇలా ఉండకూడదు మన నిర్ణయాలు. ప్రభు అన్నాడు, నువ్వెవరు అన్నాడు.
నేను యాకోబుని అన్నాడు. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. అమ్మా, ఆశీర్వదించబడ్డానికి మునుపు మన రియాలిటీని ఒప్పుకోవాలి. యాకోబు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని పోనివ్వను అంటే నీవెవరు అన్నాడు. ఖచ్చితంగా దేవుడు ప్రశ్న వేస్తాడు. మన రియాలిటీని ఒప్పుకోకపోతే ఆశీర్వాదం లేదు. మన రియాలిటీని ఒప్పుకోకపోతే మహిమ లేదు. రియాలిటీని ఒప్పుకోకపోతే ప్రభావం లేదు. రియాలిటీని ఒప్పుకోకపోతే విజయం లేదు. ఎబెనేజరు దేవుడు ఉన్నాడు అన్నాడు. 11వ వచనంలో 14వ వచనంలో వారి మధ్య విజయం వచ్చింది. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 11వ వచనంలో వారికి విజయం వచ్చింది. 14వ వచనంలో వారి మధ్య సమాధానం వచ్చింది. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. మన దేవుడు ఎవరు? విజయం ఇచ్చే దేవుడు. 20 ఏండ్లుగా వారి మధ్య విజయం లేక ఏడ్చారు, దుఃఖించారు. దేవుని స్వరము లేకుండా, దేవునితో సంబంధం లేకుండా, దేవుని యొక్క మహిమను కోల్పోయి, ఆరాధన లేక, ఆశీర్వాదం లేక ఏడ్చారు. వారి మధ్యకు దేవుని స్వరం వచ్చింది. వారి మధ్యకు దేవుని సమాధానం వచ్చింది. వారు విజయం పొందారు. సమూయేలు అన్నాడు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తా, మీ కొరకు ప్రార్థన చేస్తా. మనకు ఎబెనేజరు దేవుడు అన్నాడు. వెంటనే వారు విజయం పొందారు. వారి మధ్యలో సమాధానం వచ్చింది. వారు ఎంత ఏడ్చుంటారు, ఎంత కన్నీరు కార్చుంటారు. 20 ఏండ్లు మా మధ్య లేదు, మందసం మా మధ్యలో లేదు, ఆరాధన మా మధ్యలో లేదు, మహిమ మా మధ్యలో లేదు, ప్రభావం మా మధ్యలో లేదు, సహవాసం సంబంధం లేదు. మాలో ఉజ్జీవం కోల్పోయాం, ఇప్పుడు ఉజ్జీవాన్ని కలిగి ఎబెనేజరు దేవుడు మాకుండగా మేము మరలా ఉజ్జీవింపబడ్డాం. దేవుని స్వరాన్ని విన్నాం. మేము నిర్ణయం చేశాం. సోదరుడా, నువ్వు నిర్ణయం చేయి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు. నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను అన్నాడు. ఆయన ఘనపరుద్దాం. ఆయన ఘనపరిస్తే ఆయన మనల్ని ఘనపరుస్తాడు. ఈ సంవత్సర కాలం మనం ఉజ్జీవింపబడాలి. దేవుని స్వరాన్ని వినాలి. ఆయన మహిమా ప్రభావంతో మనం కొనసాగాలి. ఈ సంవత్సర కాలంలో మనకు సహాయం చేసే దేవుడు, మన ఎబెనేజరైన దేవుడు మనకున్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఈ సంవత్సర కాలం దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ. ముగింపు ప్రార్థన చేసుకుందాం. రవి మనోహర్ అన్న ప్రార్థన చేస్తారు. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలము మీ పాద సన్నిధిలో 4409వ రోజున సహవాసాన్ని ఇచ్చి, మా ప్రభ హెచ్చరికలు ఇచ్చి, ఆరాధించు విషయంలో మీరెవరో తెలుసుకుని ఆరాధించాలి అని ఆరాధన తలంపుల్లోను, అలాగనే సమూయేలు గ్రంథంలో 4వ అధ్యాయం 3వ వచనంలో వారు ఇశ్రాయేలు చేసిన పని, విగ్రహాలను వెంబడించారు, అందుకు ఓడిపోయారు, మళ్ళుకొని తీసివేసి పట్టుదల కలిగి ఆయన సేవించాలి అని వాక్యములో అందిస్తూ వాళ్ళు ఒప్పుకొనిది, పాపములు ఒప్పుకోవాలి, యెహోషువ వలె, కాలేబు వలె, పౌలు వలె నిర్ణయం తీసుకోవాలని మీరు సెలవిచ్చారు నైనా. మందరి హెచ్చరికతో కూడినటువంటి వాక్యాన్ని అందించినటువంటి మా ప్రియులు ప్రకాష్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. ఈరోజు కూడికలో స్తుతించిన వారు, పాటలు పాడిన వారు, నడిపిస్తున్న మా ప్రియులు పేతురు గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బర్నబాస్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. కరుణా సంపన్నుడా, మరి ఈ సమయంలో ఈ కొన్ని గంటల్లో మేము మీ పాద సన్నిధికి స్థానికంగా కూడి వచ్చి మిమ్మల్ని ఆరాధించబోతున్నాం. మా మధ్య మీరుండి మా స్తుతులు స్తోత్రములు గైకొని మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని వేడుకుంటున్నాం. మీరు మమ్మల్ని మీరు రాకడ వరకు సిద్ధపరుస్తున్నారు. అనేక హెచ్చరికలతో మమ్మల్ని అనేక విధాలుగా సరిచేస్తూ, మరి మా ప్రభ సరిదిద్దుతూ సిద్ధపరుస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చక్కని తలంపులు, చక్కని వాక్య సందేశాన్ని మేము వినగలిగినాం. మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలగాని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రారంభ స్తుతులు చెల్లించిన శేఖర్ బాబు అన్నకును, అలాగే
స్తుతి కీర్తన పాడిన మధ్యమాన్ చంద్రన్నకును, వాక్య తలంపులు ఆరాధన తలంపులు అందించిన ప్రకాష్ అన్నకును, అలాగే శిల్వ ధ్యాన కీర్తన పాడిన రెడ్డెమ్మన్నకును, తర్వాత వాక్య తలంపులు వాక్యాన్ని అందించిన మన ప్రియులు ప్రకాష్ అన్నకును, ముగింపు ప్రార్థన చేసిన మనోహర్ అన్నకును ప్రభు పేరట వందనాలు. అన్న మనకి వాక్యాన్ని అలాగే ఆరాధన తలంపులో ప్రభు ఏమై ఉన్నాడు, ఆయన ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు, ఆయనను తెలుసుకొని ప్రభువును ఆరాధించాలని చక్కని తలంపులు అందించాడు. సమూయేలు గ్రంథములో ఇజ్రాయేలీలు చేసిన యొక్క తప్పులు తెలుసుకొని దేవుని వైపు తిరిగి వారి యొక్క తప్పులు ఒప్పుకుంటే దేవుడు క్షమించి మరలా మీకు విజయాన్ని సమకూరుస్తాడు, కలగజేస్తాడని మంచి సంగతులు మనకు గుర్తు చేసిన ప్రకాష్ అన్నకును ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన బర్నబాస్ అన్నకు వందనాలు తెలుస్తూ సమయాన్ని అన్నకు అప్పచెప్తున్నాను. వందనాలను